హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆర్ఆర్బి టెక్నీషియన్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2026. దాంట్లో పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1, అది సిగ్నల్ డిపార్ట్మెంట్లో. ఈ పోస్ట్కి సంబంధించి పే లెవెల్ అనేది 5th పే లెవెల్ ఉంటుంది. ఇనిషియల్ పే అనేది 29,200 అనేది మనకు బేసిక్ పే అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ చూస్తే 18 to 33 ఇయర్స్ ఉంటుంది. 33 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ. నెక్స్ట్ వేకెన్సీస్ ఓవరాల్గా ఆల్ ఆర్ఆర్బీస్లో ఆల్ జోన్స్, మొత్తం జోన్స్లో చూసుకుంటే 323 పోస్టులు అనేది మనకు రిలీజ్ చేశారు. మెడికల్ స్టాండర్డ్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మెడికల్ స్టాండర్డ్ B1. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇది లెవెల్ 2లో ఉంటుంది. నెక్స్ట్ ఇనిషియల్ పే అనేది 19,900. దీంట్లో చూసుకుంటే ఏజ్ అనేది 18 to 30 ఇయర్స్ మాత్రమే ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వేకెన్సీస్ ఆల్ జోన్స్, అన్ని జోన్స్ కలుపుకుంటే 6,234 పోస్టులు అనేది రిలీజ్ చేశారు. మెడికల్ స్టాండర్డ్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3కి మెడికల్ స్టాండర్డ్ 11XA నోటిఫికేషన్లో, మన ఫుల్ లెంత్ నోటిఫికేషన్లో కానీ చూసుకుంటే 11XAలో పోస్ట్ వైజ్గా డిస్క్రైబ్ చేసి పెట్టున్నారు. నెక్స్ట్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఈ పోస్ట్ కూడా సేమ్ అదే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 30/6/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ అనేది 29/7 జూలై 29 వరకు మనకు లాస్ట్ డేట్ అనేది ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఫీజు లాస్ట్ డేట్ సబ్మిషన్ అనేది 31/7/2026కి లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ ఏదైనా మనం అప్లికేషన్ వేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ చేయాలనుకుంటే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండో యొక్క డేట్స్ కూడా ఇచ్చేశారు. 1/8/2026 నుంచి 10/8/2026 వరకు అనేది డేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్క్రైబ్, ఎవరైనా ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ స్క్రైబ్ యొక్క డీటెయిల్స్ అనేది అప్లికేషన్ పోర్టల్లో వాళ్ళు ఫిల్ చేయాలి. అది కూడా 11/8/2026 నుంచి 15/8/2026 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. స్టార్టింగ్ అప్లికేషన్ వేయడం నుంచి కంప్లీట్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ టోటల్ 3 స్టేజెస్లో జరుగుతుంది. 3 స్టేజెస్. ఒకటి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. ఎవరైతే CBT క్లియర్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అవ్వగానే నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది పిలుస్తారు. దాని తర్వాత ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ CBT, ఈ CBT టెస్ట్లో ప్యాటర్న్ మనకి ఎలా ఉంటుంది? టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది టెక్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకైనా సరే, గ్రేడ్ 3 పోస్టులకైనా సరే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ డ్యూరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఒక 1/3 మార్క్ అనేది, నెగిటివ్ మార్క్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేడ్ 1 సిగ్నల్ ఈ పోస్టులకి జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి 15 క్వశ్చన్స్, బేసిక్స్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 20 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, నెక్స్ట్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. నెక్స్ట్ అదేవిధంగా టెక్ 3కి మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్కి, జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అనేది అడుగుతారు. ఎగ్జామ్ ఫీజ్ డీటెయిల్స్కి వచ్చేసరికి SC ST ఎక్స్ సర్వీస్ మెన్, PWBD ఫీమేల్ క్యాండిడేట్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్ EWS క్యాండిడేట్స్కి 250 రూపీస్. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే OBC క్యాండిడేట్స్ కానీ UR క్యాండిడేట్స్ కానీ 500 రూపీస్. ఎప్పుడైతే మీరు CBT ఎగ్జామ్ రాసేసి వస్తారో మీ నెక్స్ట్ తర్వాత ఇందులో 250 రూపీస్ వీళ్ళకి, ఈ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అనేది కంప్లీట్గా రీఫండ్ అవుతుంది. అదే ఓబీసీ అండ్ యూఆర్ కేటగిరీస్కి దీంట్లో 400 రూపీస్ అనేది రీఫండ్ అనేది అవుతుంది.
నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఫీజు ఎలా సబ్మిట్ చేయాలంటే ఆన్లైన్ సబ్మిషన్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, దీనికి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దీంట్లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, లేదా 3 years డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సేమ్ ఇదే స్ట్రీమ్స్లో, ఈ స్ట్రీమ్స్ కానీ వీటి కాంబినేషన్స్లో ఉన్న స్ట్రీమ్స్లో కానీ డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి అయితే మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ, ఈ పోస్ట్లో పోస్ట్ పారామీటర్స్ ఆల్రెడీ అనెక్సర్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు ఆ పోస్ట్ రిలేటెడ్ ఏ ట్రేడ్ అయితే ఉంటుందో ఆ ట్రేడ్లో మనం ఐటీఐ అనేది చేస్తుండాలి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ కంప్లీట్ నోటిఫికేషన్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, డౌన్లోడ్ చేసుకోండి.